చిన్న సైజు గోడ కట్టాను అనమాట చున్నీతో. పాలు తాగి వాకింగ్ చేస్తున్నాయి. వాళ్ళ మమ్మీ ఏమో టిఫిన్ చేస్తుంది. ఏరా చిన్ని తల్లి కళ్ళు తెరిచాడు. నువ్వేం చేస్తున్నావురా? నువ్వేం చేస్తున్నావు? చైన్ లాగా ఉందిరా మెడ కింద. ఆ రెండు కూడా ఉంటే ఇంకా బాగుండేది కలరు. ఏం చేస్తాం, ఆ రెండు లేవు. పాలు తాగి వెళ్తున్నాయి ఆడుకుంటానికి. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, లేదంటే అన్న చెల్లెళ్ళు తెలియదు ఈ రెండు. ఆ జోడు కొరుగుతుంది. అరే రా చిన్ని తల్లి రామ్మ బుజ్జి తల్లి రారా బుజ్జి తల్లి. అవి కూడా ఉంటే చక్కగా నిండుగా ఉండే. 14 రోజులు 20 రోజులు కళ్ళు తెరుస్తాయి అన్నారు, కానీ 11 రోజులకి తెరిసినాయి. 10 రోజులకు కొంచెం తెరుచుకుంది. 11వ రోజుకి కొంచెం పెద్దగా తెరుచుకున్నాయి కళ్ళు. చూస్తున్నాడు ఇప్పుడు. వీడు మధ్యన రంగులో ఉన్నాడు. అమ్మలాగా మెడ మీద తెల్లగా ఉంది, కానీ ఇదంతా తండ్రి ఇది వచ్చింది. ఇదేం బ్లాక్ వచ్చింది. అమ్మదేమో ఇది అమ్మలాగా ఉంది. కాకపోతే మెడ మీద ఇది ఎక్కువ తెల్లగా లేదు. ఇది అచ్చం అమ్మలాగా ఉంది షేపు, ఇదంతా మోడలు. కాకపోతే ఎంటికలు నానే వచ్చినాయి. ఇదిగా అమ్మకున్నట్టు రౌండ్గా. అరే ఎక్కిపోతున్నాడు. గట్టి దాటేశాడు. పిల్లలకు కాపలా కాసినట్టు కాయాల్సి వస్తుంది. కొద్దిగా అడుగులు వేయిస్తున్నారు కదా, ఇంకా మళ్ళీ పడిపోతాయి దేవాన కాటు మీద నుంచి అని కొద్దిగా పాలు ఇప్పించి వాకింగ్ చేపిస్తున్నాను ఫ్రెండ్స్. మా బుజ్జిగాళ్ళు పుట్టిన కాడ నుంచి చూపిస్తూ ఉన్నాను కదా ఫ్రెండ్స్. వీటికి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఫ్రెండ్సే వీళ్ళ ఫ్రెండ్స్ అని చూపిస్తున్నా. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారమ్మా మనకి. కళ్ళు కనపడంగానే చూసారా ఎలాగ వెళ్ళిపోతున్నాయో. ఇంకా వాళ్ళ అమ్మ ఇటువైపు ఉంది. అమ్మ డ్యూటీ అయిపోయింది. పాలు ఇచ్చాకే స్నాక్ పెడతాను అన్నాను. కీరా కోసి ఇచ్చాను. ఇది ఒకటే తినేసి. ఇది అరే అది మాత్రం ఉండట్లేదు. ఇదేమో రౌండ్ తిరుగుతుంది. చూసుకుంటుంది వచ్చి. టిఫిన్ చేయటం అయిపోయింది. ఇంక పిల్లల్ని చూసుకుంటుంది. ఇంక పాలు అయితే ఇవ్వదు. ఇంక అయిపోయింది. తింటావమ్మా? కట్ చేయనా? కొరుక్కొని తినే అయితే. ఇదేనండి సాయంత్రం కాసేపు, పొద్దున కాసేపు వీటితో అయిపోద్ది. నిద్ర వస్తున్నట్టుంది. చూసుకుంటున్నారు నిద్ర వస్తున్నట్టుంది. బుజ్జి తల్లికి పాలు తాగా కదా, బజ్జి ఉంటాయి. ఇంకా నేను ఈ రెండింటిని చూస్తే నాకు చనిపోయిన రెండే గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్. చేతుల మీద చక్కగా పుట్టినంగానే పట్టుకున్నాను, చూశాను. ఇట్లా మూతి చూడు ఎలాగుందో. మూతి కట్ట తెల్లగా ఉంది. ముక్కు వాళ్ళ అమ్మ ముక్కులాగా తెల్ల మచ్చ వచ్చింది దీనికి. వాళ్ళ అమ్మకు కూడా ముక్కు మీద మచ్చ ఉంది, అలా తెల్లటి మచ్చ. ఇది బాగా తగ్గిపోయింది ఫ్రెండ్స్. సన్నగా అయిపోయింది. అసలు ఏం లేదు, ఎముకలు కనపడుతున్నాయి పాపం. మొన్న వీక్ అయిపోయింది. ఇవి కూడా వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళిపోతుందో చూడండి. సినిమాలు అంటారు చూసావా, ఆ ఒక్క మాట వినంగానే జేబులో చేయి పెట్టుకొని వెళ్ళిపోతున్నాను అన్నట్టు అలా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. పాలు తాగంగానే ఎటు వెళ్ళిపోతున్నాయి అట్లకే తెలియట్లేదు. బాస్కెట్లో పెట్టేయాలి ఫ్రెండ్స్. ఇంకా బాస్కెట్లో పెట్టేయాలి ఫ్రెండ్స్.
చక్కగా పండుకుంటాయి అచ్చగా. కానీ నువ్వేం చేసావు? అక్క ఏదో తనని కోరుకున్నావు. ప్రాణంగా ప్రేమించి చక్కగా పడుకుంటే లోన అక్కని ఇక దూరం మళ్ళీ చేయాలని మార్నింగే పాలు ఇచ్చేది. అక్కని స్వార్థాన్ని పసిగట్టలేకపోయింది. తన వెనకను తీస్తున్న కోతలను అంతే కనిపెట్టలేకపోయింది. ఫ్రెండ్స్ ఈ పూట వీడియో. వీటిని కూడా మీరు బ్లెస్ చేయండి, పంచుకురాలివని తెలుసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసుకుంటుంది బాస్కెట్లో పెట్టేటాడికి గోడ తీసేస్తున్నాను ఇంకా. ఏమ్మా ఏమ్మా మళ్ళీ రేపటి దాకా నీకు పని లేదు, ఆడుకో.